अमर है संदीप बालैया 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 अमर है अमर है संदीप बालैया अमर है। ఈరోజు గంగపుత్ర జాతి పితామహుడు గంగపుత్ర సంఘం వ్యవస్థాపకుడు కీర్తిశేషులు పూజ్యులు సందీప్ బాలయ్య గారి 59వ వర్ధంతి సందర్భంగా ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర ఆఫీసులో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు ఆయననే ఏదైతే స్థాపించిండో ఆ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలన్న పట్టుదలతో ప్రదేశ్ సంఘం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ముందు కూడా ఈ దీక్షా దక్షలతో మేము ముందుకు వెళ్తూ ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ మహానుభావుడు ఏదైతే ఆ రోజుల్లో చదువులేని కాలంలో ఆయనకు అటువంటి పట్టుదల వచ్చేసి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి 1934 ఆ ప్రాంతాల్లోనే సంఘాన్ని జనాలను సమకూర్చడం, సంఘాన్ని స్థాపించడం చేసి దాన్ని 1956లో 51/56 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి గంగపుత్ర జాతిని ఒక మూడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయనే తరతమ భేదాలు లేకుండా అందరూ నా పిల్లలే, నా గంగపుత్ర జాతి ఎవరి ముందు తలవంచకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడే ఆయన సంచులు తీసుకొని సంచులలో పలకా బల్బాలు పట్టుకొని అవి పిల్లలకు పంచుతూ ఉండేవాడు. అయితే కాలక్రమేణా దాన్ని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జాతులు 16 ఉపజాతులు ఏవైతున్నారో వాళ్ళందరినీ కలిపేసేసి మనం వేరు వేరు పేర్లతో పిలువబడే వాళ్ళం అందరినీ కలిపేసి గంగపుత్రులుగా పిలవాలని చెప్పేసి ఆయనే తీసుకొచ్చినటువంటి పేరే అది. అప్పటి నుండి మనమంతా గంగపుత్రులుగా పిలువబడుతున్నాం. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ సేవ, జాతికి చేసిన సేవను మనము దాన్ని కొనసాగించి ఆయన పేరు నిలబెట్టాలంటే మనం అందరం కంకణబద్ధులమై మరి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను ఈరోజు మీకు మనవి చేస్తున్నా. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. మాట్లాడు. క్రీస్తు శేషులు గంగపుత్ర జాతి మార్గదర్శకులు సందీప్ బాలయ్య గారు మన జాతి కొరకై వారు హర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయనకు చదువు రాకున్నా నా పిల్లలు బాగా చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతో యావత్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, రాయలసీమ ఈ ప్రాంతాలకు భుజాల పలకా బలపాలు బ్యాగులు పెట్టుకొని ఊరు వెళ్ళి బిడ్డ చదువుకోవాలరా అని అన్నటువంటి వ్యక్తి సందీప్ బాలయ్య. సందీప్ బాలయ్య గారు వారు దివ్య దృష్టితో ఆలోచించి నా బెస్తోళ్ళంతా కూడా బోయోలు బెస్తోళ్ళు అంటున్నటువంటి జాతిని కాశీకి వెళ్ళి బ్రాహ్మణులను అడిగి మేము బెస్తోళ్ళము, మన బోయోలు బెస్తోళ్ళు అంటారు, మాది ఏంటి సంస్కృతంలో మహాభారతంలో ఏమంటే అడిగితే మీరు గంగామాత పుత్రులు, గంగపుత్రులు, మీరు గంగపుత్రులు పేరు పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం చెప్తే ఆయన ఆ రోజులో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వరకు ఆయన అప్పుడప్పుడు ప్రయాణం చేసి ఈ జాతిని సంఘటితం చేయడం కొరకు అందరికీ ఎన్నో ఉపకులాలందరినీ కూడా కలిపి గంగపుత్రులుగా పిలిచినటువంటి వ్యక్తి సందీప్ బాలయ్య గారు. ఆ రోజు బీసీ కులాలలో రిజిస్ట్రేషన్ కానటువంటి రోజుల్నే 1954లో 51/54 అనే రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత సందీప్ బాలయ్య గారిది. అదేవిధంగా మనని ఆ రోజుల్లో బీసీలంతా 25% కొన్ని 4-5 కులాలు మాత్రమే రిజర్వేషన్ తొలగకపోతే దానికి ఆ రోజులో ప్రయత్నం చేసినటువంటి సందీప్ బాలయ్య గారు ఏబీసీ వర్గీకరణలో వారితోటి ఉన్నటువంటి ఏఎల్ మల్లయ్య గారు కానీ
అదేవిధంగా ఆ రోజులు ఉన్నటువంటి పెద్ద లక్ష్మణ్ గారు కానీ, ఆ తర్వాత ఇట్లా గంగారాము, శ్యామరావు గారు, ఇట్లా సత్యనారాయణ గారు కొంతమంది ఆ రోజు ప్రయత్నం చేసి మన జాతిని బీసీ అన్న తీసుకురావస్తే ఇవాళ మన పిల్లలందరూ కూడా బాగా డాక్టర్లు, ఇంజనీర్లు, బాగా ఉన్నత పదవులు సాధిస్తూ, అదేవిధంగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్, ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ రావడానికి కారకులు మన సందీప్ బాలయ్య గారు. వారు చేసిన కృషిని మనము మరవకుండా మన జాతిని సంఘటితంగా ఉంచుతూ మనము మన పిల్లల్ని బాగా చదివించి రాజకీయంగా, ఆర్థికంగా బాగా బలంగా ప్రతిష్టంగా ఉండాలన్న ఆలోచన మన యొక్క సందీప్ బాలయ్య గారిది. దాన్ని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది అప్పుడు మనం గ్రామాల్లో కానీ వాళ్ళ జిల్లాలో అన్ని చోట్ల జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం మనందరికీ కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గంగపుత్ర సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గంగపుత్ర, జై గంగపుత్ర, సందీప్ బాలయ్య గారికి.